ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. లెట్స్ వాచ్ ద మూవీ మాన్యా. పుష్పతో కన్నడ సోయగం రష్మిక మందన పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకుని క్రేజ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. నేషనల్ క్రష్ గా కుర్ర హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రష్మికని మాత్రం కన్నడ ప్రేక్షకులు ప్రతి చిన్న విషయానికి టార్గెట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్న క్షణం నుంచి రష్మిక కన్నడ ప్రేక్షకులకు టార్గెట్ గా మారింది. సినిమాకు మరో స్థాయికి చేరుకుంటూ స్టార్డమ్ పాన్ ఇండియా వైడ్ గా సొంతం చేసుకుంటూ తన హవాని కొనసాగిస్తోంది. ఇదే ఏడాది బాలీవుడ్ కు పరిచయమైన రష్మిక బ్యాక్ టు బ్యాక్ అక్కడ 3 క్రేజీ ప్రాజెక్టులలో నటించింది. ఇక బ్యాడ్ లక్ ఏంటంటే రష్మిక నటించిన ప్రతి హిందీ మూవీ థియేటర్లోకి రాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కాంతార రిలీజ్ టైంలో ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిన రష్మిక ట్రోలింగ్ కు గురైంది. ఇక రిషబ్ శెట్టి రూపొందించిన కాంతార మూవీపై రష్మిక ఇంతవరకు స్పందించడం లేదంటేనే తనని టార్గెట్ చేస్తూ కన్నడ ప్రేక్షకులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తనని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాల్సిందేనని నెట్టింట జోరుగా ప్రచారం చేశారు. దీంతో కాంతార వివాదంపై రష్మిక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాను కాంతార మూవీని ఆలస్యంగా చూశానని, ఆ తర్వాత మేకర్స్ కి మెసేజ్ కూడా చేశానని చెప్పుకొచ్చింది. ఆయన ట్రోల్స్ వదల్లేదు. ఈ సందర్భంగా అవకాశం చిక్కిన ప్రతిసారి రష్మికని అడ్డంగా బుక్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఉందని తెలిసి కూడా రష్మిక మందన్న ట్రోలర్స్ కి ఫస్ట్ ఇచ్చేస్తోందా అనే స్థాయిలో వ్యవహరిస్తోంది. ఇక అండర్వేర్ యాడ్ లో నటించిన ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయిన రష్మిక తాజాగా లిక్కర్ బ్రాండ్ కు సంబంధించిన కమర్షియల్ లో నటించింది. ఇప్పుడు ఇదే యాడ్ తో మళ్ళీ ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ కాబోతోంది రష్మిక. చిన్న చిన్న విషయాలనే సాకుగా చూపిస్తూ ట్రోల్ చేస్తున్న కన్నడ ఫ్యాన్స్ రష్మిక లిక్కర్ యార్డులో నటించిందంటే ఊరుకుంటారా? మరి ఓ రేంజ్ లో ఆడేసుకునే అవకాశం ఉందనే కదా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి లిక్కర్ బ్రాండ్ కమర్షియల్ తో రాబోతున్న రష్మిక ట్రోలర్స్ ని ఎలా ఎదుర్కొంటుందో, తనని ట్రోల్ చేసే వారికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. రష్మిక మందన్న ప్రస్తుతం బన్నీ, పుష్ప 2 తో పాటు విజయ్ వారిస్ లో నటిస్తోంది. ఇందులో వారిస్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప 2 ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. టాలీవుడ్ లో ఓ హీరో చేయాలనుకునే స్క్రిప్ట్ మరో హీరో వద్దకు వెళ్లడం, కొన్నిసార్లు అలా వెళ్లిన కథలు ఫ్లాప్ కావడం, కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ హిట్లుగా మారి సదరు హీరోల కెరీర్ ని మలుపు తిప్పడం తెలిసిందే. అయితే కొన్నిసార్లు స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన కథలు తమకు పెద్దగా సూట్ కావని పక్కన పెట్టేస్తుంటారు కూడా. అలా చరణ్ పక్కన పెట్టిన కథే మాస్ మహారాజా రవితేజ వద్దకు వెళ్ళిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మూసివ్ యాక్షన్స్ ఎంటర్టైనర్ ధమాకా త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శాండల్వుడ్ క్రేజీ గర్ల్ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ డైలాగ్స్ అందించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లని రాబడుతోంది. ఫస్ట్ డే ఊహించని విధంగా ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ మూవీ వీకెండ్ లోనూ అదే స్థాయి జోరుని చూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతూ భారీ స్థాయి వసూళ్లని రాబడుతుంది. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ధమాకా మూవీకి కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ కథని ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించారట. అయితే స్టోరీ అంత లాజిక్ లకు దూరంగా సినిమాటిక్ లిబర్టీతో సాగుతుండటంతో చరణ్ ఈ స్టోరీని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇదే కథని ఇండస్ట్రీలో చాలా మంది క్రేజీ హీరోలకు ప్రసన్న కుమార్ బెజవాడ వినిపించాడని, అయితే అందులో ఏ హీరో పెద్దగా ఆసక్తిని చూపించలేదని, ఆ తర్వాతే ఈ స్టోరీని మాస్ మహారాజా రవితేజ వద్దకు వెళ్ళిందని, తనకు బాగా నచ్చడంతో ఫైనల్ గా అదే కథని రవితేజకు వినిపించాడని, తనకు నచ్చడంతో సెట్స్ పైకి వెళ్ళిందని, చరణ్ తో చేయాలనే ఇందులో ఇంద్ర మూవీలోని స్పూఫ్ ని రీక్రియేట్ చేయాలనుకున్నాడని చెప్తున్నారు. ఈ పొంగల్ బరిలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల విరామం తర్వాత పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల కాలంగా సంక్రాంతి బరిలో సై అంటే సై అంటూ పోటీ పడుతూ వస్తున్న నందమూరి బాలకృష్ణ, చిరంజీవి గత 8 ఏళ్లుగా ఈ పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా చిరు వాల్తేరు వీరయ్యతో, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో ఈ సినిమాలతో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. అంతేకాకుండా ట్రేడ్ సర్కిల్స్ లో భారీ బజ్ కూడా ఈ మూవీస్ పై క్రియేట్ అయింది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ రెండు క్రేజీ సినిమాలని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ కాబోతుండగా, చిరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల్లోనూ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరసింహారెడ్డిలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా, వాల్తేరు వీరయ్యలో చిరుతో కలిసి కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ లో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీరసింహారెడ్డికి తమన్ సంగీతం అందించాడు. ఒకరిని మించి ఒకరు ఈ రెండు సినిమాలకు పోటీ పడి మరీ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాల రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో లిరికల్ వీడియోలతో పోటాపోటీగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి లిరికల్ వీడియోలు వచ్చేసాయి. వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ, నువ్వు, శ్రీదేవ్ అయితే అంటూ సాగే 2 సాంగ్స్ విడుదల కాగా,
వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు అంటూ సాగే 3 పాటల్ని విడుదల చేశారు. వాల్తేరు వీరయ్య నుంచి సోమవారం టైటిల్ సాంగ్ రాబోతుంది. ఇదిలా ఉంటే త్వరలో బాలయ్య, వీరసింహారెడ్డి కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారట. జనవరి 6న ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా చిరు, వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బాలయ్య సినిమా ఫంక్షన్ కు చిరు సినిమా ఫంక్షన్ కు బాలకృష్ణ గెస్ట్ గా రానుండడం నిజమైతే మెగా నందమూరి ఫ్యాన్స్ కి పండగే మరి. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ గా వచ్చిన సినిమా 18 పేజెస్. కార్తికేయ 2తో నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ తన తర్వాత సినిమా కేవలం తెలుగు వారికే రిలీజ్ చేశాడు. కార్తికేయ 2 బాలీవుడ్ లో అంత బాగా ఆడుతుందని అతను కూడా ఆశించి ఉండడు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ రెండూ కలిపి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. 15 కోట్లకు అటు ఇటుగా 18 పేజెస్ బిజినెస్ జరిగినట్లు టాక్. ఎయిటీన్ పేజెస్ సినిమా ఫస్ట్ డే ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్ లో మాత్రం మంచి వసూలు తెచ్చాయి. బీసీ సెంటర్స్ లో సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా ఎలా అనుకోవచ్చు? గీతా ఆర్ట్స్ దాదాపు అన్ని ఏరియాలో సొంతంగానే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఆల్రెడీ మంచి ప్రైస్ కి అమ్మేశారట. ఇక కార్తికేయ 2తో వచ్చిన క్రేజ్ తో జీ స్టూడియోస్ వారు 18 పేజెస్ సినిమాని శాటిలైట్ హక్కులు కొనేశారట. ఇక నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నారట. ఇలా డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి 22 కోట్ల దాకా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సో నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సినిమాకు రావాల్సిన లాభాలు తెచ్చుకున్నారు. ఇక థియేట్రికల్ రన్ లో వచ్చేదంతా యాడెడ్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టే. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ కలిసి మరో సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. నిఖిల్ తన నెక్స్ట్ సినిమా కార్తికేయ 3 చేస్తున్నాడు. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చూపించాలని ఫిక్స్ అయ్యాడు. నిఖిల్ తన కెరీర్ ప్లానింగ్ లో కార్తికేయ 3 తర్వాత కూడా కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. 18 పేజెస్ కార్తికేయ 2 కన్నా ముందు కమిట్ అయినటువంటి సినిమా కాబట్టి ఓకే, ఇక మీదట తను కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసే డిఫరెంట్ సబ్జెక్టుల మీద వర్కౌట్ చేయాలని చూస్తున్నాడట. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.